ఇస్తారా తర్వాత కూల్ చేస్తారా అని చెప్పి కూడా చాలా మంది పేదవారు భయభ్రాంతులను అవుతున్నారు. ఎందుకు నేను పేదవారని చెప్తున్నానంటే మనం గమనిస్తే దుర్గం చెరువులోని అనేక ఇళ్లకు సంబంధించి కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారించింది హైడ్రా. రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. గతంలో కూడా అనేక ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయంటూ అటు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ వైపుగా కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారించింది. కానీ వాటిని ఏం చేయలేకపోయింది. ఇప్పుడు నేను ఈ మాట చెప్పడం కార్యక్రమంగా హైకోర్టు చెప్తోంది హైడ్రా అంటే కేవలం పేదవారిని టార్గెట్ చేయడమేనా హైడ్రా యొక్క పనితీరు? ఎప్పుడు కూడా మీరు బడాబాబులను వారికి సంబంధించి చేపట్టిన నిర్మాణాలని చూడకుండా వాటి వైపు తనిఖీలు చేయకుండా వాటిని కూల్చివేయకుండా కేవలం మీ టార్గెట్ పేదవాళ్ళంటేగానే కనబడుతుందంటూ మరోసారి హైడ్రాకి హైకోర్టు చుక్కలు చూపించింది. ఇక్కడ హైడ్రా అంటే నగరవాసులకి గుండెల్లో రైలు పరిగెడుతుంటే హైడ్రాకి మాత్రం హైకోర్టు పేరు చెప్తేనే ఒక్కసారిగా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఒక్కసారిగా వారికి గుదిబండలా మారిన పరిస్థితి. హైడ్రా పైన మరోసారి హైకోర్టు రెచ్చిపోయింది. హైకోర్టు చాలా తీవ్రంగా ఆగ్రహం వెల్లబుచ్చింది. హైడ్రా టార్గెట్ పేద మధ్యతరగతి మాత్రమే. ప్రముఖులకు రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఉందా హైడ్రా పరిధిలో అంటూ కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది. మియాపూర్ దుర్గం చెరువు ఆక్రమణ పరిస్థితి ఏంటి అంటూ కూడా క్వశ్చన్ చేసింది. ఏకంగా హైదరాబాద్లో ఒకప్పుడు లేక్స్ ఆఫ్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ని 2200 చెరువులు ఉన్నటువంటి హైదరాబాద్లో ఇప్పుడు 180 చెరువులు కూడా లేవు. మరవన్నీ నిజంగానే కూల్చుకుంటూ పోతే అవన్నీ ప్రధానమైనటువంటి పేదలకు సంబంధించినటువంటి ఆక్రమణలే కాకుండా పెద్దల ఆక్రమణలు కూడా ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంటి? మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే దుర్గం చెరువు సంగతి తేల్చండి. దుర్గం చెరువు దగ్గరటువంటి ఆ ఆక్రమణలు తేల్చండి. ఆ తర్వాత మియాపూర్ చెరువులోని సంపన్నుల ఆక్రమణలు తేల్చండి. ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ అటువంటి ఫామ్ హౌస్ల సంగతి తేల్చనంటూ కూడా హైకోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. అందరికీ ఒకేలా న్యాయం జరిగితేనే హైడ్రాని సార్థకత ఉంటుంది. హైడ్రాకి నిజంగా ఒక మంచి పద్ధతి అన్నట్టుగా ఉంటుంది. కానీ లేదు, కాదు, కూడదు, కేవలం మధ్యతరగతి పేదలే మా టార్గెట్ అనుకుంటే కనుక డెఫినెట్గా ఇబ్బంది పడాల్సి వస్తున్నట్టు హైడ్రా పైన ఆగ్రహం వెళ్ళగక్కింది హైకోర్టు. ఇక హైడ్రా పనితీరు ఆశాజనకంగా లేదు అంటే తేల్చేసింది. మీరాలం ట్యాంక్ పరిసరాల్లో ఇళ్ల యజమానులకు ఇప్పటికే రాజేంద్రనగర్ తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులను సవాల్ చేస్తూ ఫాతిమా అనేటువంటి ఒక మహిళ పిటిషన్ దాఖలు చేస్తే ఈ పిటిషన్ ఆధారితంగా నిన్న హైకోర్టులో చర్చ జరిగింది. సివి భాస్కర్ రెడ్డి, హైకోర్టు జడ్జి సివి భాస్కర్ రెడ్డి దానికి సంబంధించి ఈ యొక్క విషయాన్ని చెబుతూ ఈ వాదనలు వింటూ ఆయన హైడ్రాపై రెచ్చిపోయారు. మీరాలం చెరువు కూడా అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందని చెప్పి కొంతమంది యజమానులకి నోటీసులు రావడంతో ఇదంతా కూడా వక్ఫ్ బోర్డు పరిధిలో ఉంది, వక్ఫ్ బోర్డు భూములని చెప్పి వక్ఫ్ బోర్డు చైర్మన్ కానీ వక్ఫ్ బోర్డుకు సంబంధించి అధికారులు కానీ మాపై చర్యలు తీసుకోవాలి. కానీ తహసీల్దార్ ఇవ్వడం ఏంటి అంటూ కూడా హైకోర్టు మొత్తం మీద కొట్టిపారేసింది ఈ విషయం పైన. సో ప్రెసిడెంట్ అయితే హైడ్రా పైన హైకోర్టు వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు, ప్రభుత్వానికి కూడా వార్నింగ్గా చెప్పొచ్చు. హైడ్రా టార్గెట్ కేవలం అటు పేద మధ్యతరగతి వ్యక్తిలో ఉన్నారు, కానీ అటు బడాబాబులు మియాపూర్ దుర్గం చెరువు లాంటి ప్రాంతాల్లో నిర్మించినటువంటి ఆక్రమణదారులు ఆ బడాబాబులు లేరు అంటూ కూడా చాలా క్లియర్గా హైడ్రా ఉద్దేశించి హైకోర్టు మాట్లాడుకొచ్చింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. ఎస్ మధు, హైకోర్టు మరోసారి హైడ్రా పైన ఆగ్రహం వెలగక్కింది. గతంలో కూడా అటు పటాన్ చెరువుని కృష్ణారెడ్డిపేట కూల్చివేతల సమయంలో కానివ్వండి, తర్వాత బతుకమ్మ కుంటకు సంబంధించిన అంశాల్లో కానివ్వండి, చాలా అంశాల్లో కూడా కొంత హైకోర్టు పదే పదే హైడ్రాకి మొట్టికాయలేస్తూనే ఉంది. కేవలం పేదలనే కాదు పెద్దలను కూడా టార్గెట్ చేయండి, దుర్గం చెరువు పరిస్థితి ఏంటంటే కూడా క్వశ్చన్ చేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా నుంచి ఎటువంటి సమాధానం వచ్చే అవకాశం ఉంది? దుర్గం చెరువు విషయంలో హైడ్రా ఎటువంటి సమాధానం చెప్పే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ హైడ్రాపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం ఇది మళ్ళీ మూడవసారి. గతంలోనే 2 సార్లు హైడ్రా పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసారి చాలా కాస్త ఘాటుగానే ఆగ్రహం వ్యక్తం చేసింది గతంలో చేసిన దానికంటే కూడా. ఎందుకంటే గతంలో సాటర్డే సండే సెలవు దినాల్లో మాత్రమే హైడ్రా కూడా జులిపించేది. ఆ సమయంలో వాళ్ళు కోర్టుకు వెళ్లకుండా పేదల ఇళ్ల పైన హైడ్రా చర్యలు తీసుకునేది. సో ఆ టైంలో కూల్చివేతలు జరిగేది. సో మీరు కేవలం కోర్టుకు హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు, మిగతా సమయాల్లో వీక్ డేస్ లో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, కేవలం వీకెండ్స్ లోనే ఎందుకు చర్య తీసుకుంటున్నారు అనేటువంటిది గతంలో చాలా ఘాటుగా రెస్పాండ్ అవుతాయి. ఈసారి ఏమో పేదలు మధ్యతరగతి ఇల్లేనా హైడ్రా టార్గెట్, అలా ఉంటే హైడ్రా క్రెడిబిలిటీ పోతుంది, మీరు కబ్జా చేసినటువంటి ఇలా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మాణం చేసుకున్నటువంటి పెద్దల ఇళ్లను కూల్చినప్పుడే హైడ్రా పైన నమ్మకం ఉంటుంది, సార్థకత ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దానికి రీజన్ మీరాలం ట్యాంక్ పరిసరాలకు సంబంధించినటువంటి ఇళ్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే ఎందుకు చేసింది అనేటువంటి దానిపైన మనం ఒక్కసారి డీటెయిల్స్ లోకి వెళ్తే
ఇప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా హైకోర్టు మెన్షన్ చేస్తూ మియాపూర్, దుర్గం చెరువు ఆక్రమణలు చేసినటువంటి వారి పరిస్థితి ఏంటి అనేటువంటిది మెన్షన్ చేసింది. ఎగ్జాంపుల్ దుర్గం చెరువు కనుక తీసుకుంటే ఇక్కడ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి సోదరుడు ఇల్లే నివాసం ఉంటుంది, తిరుపతి రెడ్డి ఆయనే నివాసం ఉంటున్నారు. గతంలో నోటీసులు ఇచ్చారు, అక్కడ ఉన్నటువంటి ఇల్లు కూల్చాలి అనేటువంటిది. వాళ్ళు కోర్టుకు వెళ్లారు, కోర్టు నుంచి స్టే తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి. అది కూడా కొంతవరకు లిమిట్ స్టే వరకు ఉంది. తర్వాత దాని మీద చర్యలు తీసుకుంటామన్నారు, కానీ ఇంతవరకు చర్యలు లేదంటే బడాబాబులు ముఖ్యమంత్రి సోదరుడు అక్కడ సంపన్నులు ఉంటున్నటువంటి వాళ్ళ ఇల్లు కూల్చడానికి మాత్రం హైడ్రా ముందడుగు వేయట్లేదు, ధైర్యం సరిపోవట్లేదు. ఇంకొక రీజన్ తీసుకుంటే ఇక్కడ అంటే మధు, హైడ్రా కూడా ఒక్కోసారి ఒక్కో మాట చెప్తోంది. ఆల్రెడీ నిర్మాణాలు చేపట్టినది వాటి ఆల్రెడీ నివాసం ఉంటున్న వాటిని అది బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టీఎల్లో ఉన్న వారిని టచ్ చేయబోమని ఒకసారి చెప్తోంది. కానీ వీళ్ళు వెళ్ళి కూల్చేటువంటి నివాసాలన్నీ కూడా ఆల్రెడీ అక్కడ మనుషులు ఉంటున్నారు. అప్పుడే మనం గమనిస్తే కనుక కొన్ని విల్లాస్ కూల్చేసింది. సో రాజేంద్ర నగర్లో కూల్చేసిన ఆ విల్లాస్ కానివ్వండి, కుక్కటిపల్లిలో కూల్చేసిన విల్లాస్ కానీ ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయి నివాసం ఉంటున్న వారిని కూడా రోడ్డున పడ్డారు. ఏకంగా చిన్న చిన్న పిల్లలు తమ ఫ్యామిలీతో కలిసి సండే రోజున టిఫిన్ చేస్తుంటే ఆ టిఫిన్ చేసేటువంటి డైనింగ్ టేబుల్ కూడా పక్కన పెట్టేసి వెంటనే ఏదో హడావిడిగా అక్కడ కూల్చివేతలు చేపడుతోంది. అంటే ఒక్కోసారి ఒక్కో స్టాండ్ ఉంది. హైడ్రా పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రాకి ఒక పర్టికులర్ నిజంగానే హైకోర్టు అడిగినట్టుగా ఒక పర్టికులర్ ఒక ఇష్యూ బేస్డ్గా ఒక విధానం, ఒక పాలసీ అనేది ఏమైనా ఉందా? అంటే ప్రభుత్వ స్థలంలో కనుక నిర్మాణాలు ఉంటే చర్యలు తీసుకోవాలనేటువంటిది హైడ్రాకు హైకోర్టు సూచిస్తూనే ఉంది. కానీ అదే విధంగా గతంలో నిర్మాణం చేపట్టినటువంటి మరి బఫర్ తర్వాత ఎఫ్టీఎల్ పరిధిలో అది కూడా ప్రభుత్వ భూములే ఆక్రమించి కట్టుకున్నటువంటి భూములే. సో అట్లాంటి భూములలో వారిపైన ఎందుకు చర్య తీసుకోవట్లేదు అనేటువంటిది హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దానికి రీజనే పేద మధ్యతరగతి వారిపైన చర్యలు తీసుకుంటున్నారు, వారు కోర్టుకు వెళ్ళలేరు, త్వరగా వారికి న్యాయం దక్కదు, న్యాయపరమైనటువంటి రూట్లో కరెక్ట్ గా తెలియదు, అందుకే వారిపైన చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటి విమర్శలు ఉన్నాయి హైడ్రా పైన మొదటి నుంచి. సో ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్ డైరెక్ట్ గా చెరువు మధ్యలో కట్టారు, ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా దానిపైన చర్యలు తీసుకోవట్లేదు. అకాడమిక్ ఇయర్ అన్నారు, అయిపోయిన తర్వాత కూలుస్తామన్నారు, సమయం ఇవ్వాలన్నారు. అకాడమిక్ ఇయర్ అయిపోయింది, సంవత్సరంన్నర దాటిపోయింది, ఇంకా దానిపైన చర్యలు తీసుకోవట్లేదు. మళ్ళీ ఇప్పుడు హాలిడేస్ వస్తా ఉన్నాయి, ఇప్పుడైనా చర్యలు తీసుకుంటారా అనేటువంటి విమర్శలు ఉన్నాయి క్షేత్రస్థాయిలో. సో రాజకీయ నాయకులు బడాబాబుల ఇళ్ల జోలికి వెళ్ళట్లేదు, అక్రమ నిర్మాణాల జోలికి వెళ్ళట్లేదు, కానీ ఇలా పేదల జోలికి వెళ్తా ఉందా అనేటువంటి ఆగ్రహం వ్యక్తం చేయడం పైన కాస్త క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశం ఉంది హైడ్రా పైన. మరొకసారి చర్చకు తావిస్తా ఉంది. ముఖ్యమంత్రి సోదరుడి ఇల్లు, అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీ, ఫాతిమా కాలేజు, తర్వాత ఇంకా పెద్ద పెద్ద విల్లాలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకున్నటువంటి విలాసవంతంగా ఉన్నటువంటి వారి ఇల్లు జోలికి ఎందుకు వెళ్ళట్లేదు బఫర్ జోన్లకు సంబంధించినటువంటి ప్రాంతంలో అనేటువంటిది మరోసారి చర్చకు తావిస్తా ఉంది. చూడాలి మరి హైకోర్టు వ్యాఖ్యలపైన హైడ్రా ఎట్లా రెస్పాండ్ అవుతుంది. రైట్, అంటే ప్రజెంట్ హైకోర్టు చెప్పినటువంటి ఆగ్రహం పైన దుర్గం చెరువులో మియాపూర్ ఉన్నటువంటి నిర్మాణాల పరిస్థితి ఏంటి, ఆక్రమణల పరిస్థితి ఏంటి క్వశ్చన్ చేసింది కదా, దానికి హైడ్రా నుంచి ఎటువంటి సమాధానం వచ్చే అవకాశం ఉంది? అంటే మీరు కేవలం పేదలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపించినట్టుగా, లేకుంటే ప్రజలు అనుకుంటున్నట్టుగా హైకోర్టు కూడా మాట్లాడుకొచ్చింది. కానీ న్యాయస్థానంలోనే ఈ రకమైన మాటలు కొనసాగాయంటే హైడ్రా పైన ఎత్తటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, హైడ్రా పైన ఎటువంటి ప్రభావం ఉంది, హైడ్రా పైన ఎటువంటి ప్రజల్లో టాక్ ఉందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో హైడ్రా ఏం చేయబోతోంది? దుర్గం చెరువు, మియాపూర్ లాంటి ప్రాంతాల్లో అక్రమాలకు సంబంధించి తిరిగి మరోసారి మార్కింగ్ చేయడం లాంటిది కానివ్వండి, కూల్చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? జాయింట్ గా ఉమ్మడి సర్వే చేపట్టాలి అక్కడ అనేటువంటిది హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. అక్కడ ఎంత మేర ప్రభుత్వ భూమి కబ్జాకు గురయ్యాయో గుర్తించండి, సర్వే చెప్పండి, నోటీసులు ఇవ్వండి, వారికి సంబంధించి సమాధానం తీసుకోండి, వారు ఏం చెప్తారో తదుపరి చర్యలు తీసుకోండి, అంతేగాని డైరెక్ట్ గా వెళ్ళి కూల్చివేతలు ఉండొద్దు అనేటువంటిది హైకోర్టు చెప్తా ఉంది. హైడ్రా ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేటువంటి దానికి నిన్న మొన్న జరిగినటువంటి 2-3 ఇన్సిడెంట్లు డైరెక్ట్ గా అధికార పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి డైరెక్ట్ గా ఓపెన్ స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కొన్ని అక్రమ నిర్మాణాల ఫీనిక్స్ కానీ ఇంకా కొన్ని అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి కొన్ని దానిపైన కంప్లైంట్ చేయడానికి వెళ్తే రిసిప్ట్ ఇవ్వట్లేదు, చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటిది. అక్కడ హైడ్రా పేరిట నోటీసులు ఇస్తా ఉన్నారు, లేకుంటే ముందుగా బెదిరింపులకు గురి చేసి అక్రమ వసూళ్లు చేస్తున్నారు అనేటువంటిది డైరెక్ట్ గా ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు హైడ్రా అధికారుల పైన అది చేసినటువంటి ఆరోపణలుగా కనిపించట్లేదు అని చేసింది, ప్రభుత్వ పెద్దల పైన చేసినట్టుగా ఆరోపణలుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే హైడ్రా పేరిట పెద్ద పెద్ద నిర్మాణాలు ఎవరైతే ఉన్నాయో అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో వారికి ముందుగా సమాచారం ఇవ్వడం, హైడ్రా మీ పైన చర్య తీసుకోబోతుందని, దాన్ని నిలుపుదల చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి బెదిరింపుల రూపంలో వసూలు చేస్తా ఉన్నారు అనేటువంటిది డైరెక్ట్ గా అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఆరోపణలు చేస్తా ఉన్నారు. సో ఇట్లాంటి ఆరోపణలు వచ్చినా హైడ్రా ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. మరి ఇప్పుడు హైకోర్టు వ్యాఖ్యలపైనైనా హైడ్రా రెస్పాండ్ అవుతుందా లేదా చూడాలి. రంగనాథ్ దీనిపైన మేబీ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉండొచ్చు.
ఇప్పటికీ కేవలం ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించుకున్నటువంటి పేదల మధ్యతరగతిల పైనే చర్యలు తీసుకుంటున్నారు, పెద్దలను వదిలేస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ పైన రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో ఏమైనా కూడా హైడ్రా పైన నిజంగానే హైకోర్టు వ్యాఖ్యలు మీరు ఏకీభవిస్తున్నారా? హైడ్రా కేవలం పేద మధ్యతరగతి సంబంధించిన ప్రజల యొక్క నిర్మాణాలే కూల్చేస్తోంది, కానీ బడాబాబులను పట్టించుకోవడం లేదా? కానీ ఒకసారిగా మీరు గమనిస్తే హైడ్రా అనే పేరు పెద్ద ఎత్తున తెరపైకి వచ్చింది నాగార్జునకు సంబంధించిన ఇన్కన్వెన్షన్ కూల్చివేయడంతో. సో ఒకసారిగా చాలామంది కూడా హైడ్రా పైన చాలా పెద్ద ఎత్తున వారంతా కూడా కొంత పాజిటివ్గా ఉన్నారు. హైడ్రా పైన కొన్ని సద్విమర్శలు కూడా ఎక్కువ పెట్టారు. హైడ్రా పైన చాలామంది కృతజ్ఞతాభావంతో కూడా ఉన్నారు. ఎందుకంటే బడాబాబుల నిర్మాణాలను కూడా కూల్చేస్తుందంటే ఇది నిజంగా ముమ్మాటికి పేదలను రక్షించడం కోసం, ప్రభుత్వ భూములని కాపాడడం కోసం పేదల పక్షాన ఉంటుందని ఒక విధంగా కూడా అందరూ ఆలోచించారు. కానీ ఆ తర్వాత నుంచి మొదలుకుంటే మాదాపూర్ సున్నం చెరువు దగ్గర కానివ్వండి, రాజనగర్లో కొన్ని చోట్ల విల్లాలకు సంబంధించిన అంశాల్లో కానివ్వండి, ఇంకా చాలా చోట్ల కూడా ఇటువంటి కూల్చివేతల తర్వాత హైడ్రా కేవలం పేద మధ్యతరగతి నిర్వాసాలని కూల్చేస్తోంది, వారి యొక్క నిర్మాణాలని కూల్చేస్తోంది. కానీ ఎక్కడ కూడా బడాబాబులను టచ్ చేయడం లేదు. ఇంకా పైపెచ్చి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే ఏకంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఒక మాట మాట్లాడుకొచ్చారు. హైడ్రా ముందుగా నోటీసులు ఇస్తుంది, ఆ తర్వాత కలెక్షన్ చేస్తోంది. హైడ్రా మంచి కలెక్షన్ కింగ్గా మారిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలోనే ఇటువంటి భావన అయితే ఏర్పడిందనంటే హైడ్రా పనితీరు ఎలా ఉందనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇక చాలా సిన్సియర్ ఆఫీసర్ అయినటువంటి రంగనాథ్